దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పాదాలు పట్టుకున్నారని, దేవునితో సహవాసం చేశారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము మనము దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానములు చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఒక స్పష్టమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఆయన యొక్క సన్నిధానమును నిత్యము వెతికే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుణ్ణి వెతకాలి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఎంతమంది దేవుణ్ణి వెతికే వారముగా మనం ఉంటున్నాం? ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది నిజముగా ప్రార్థన చేశారు? దేవుని యొక్క సన్నిధానంలో మీ యొక్క సమయాన్ని గడిపారు? ఈరోజు దేవుణ్ణి నిజముగా మీరు వెతికారా? ఈరోజు మనం వెతికితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దావీదు భక్తుడు అంటాడు, నేను వేకువనే నిన్ను వెదకెదను, ఉదయకాలమున నేను నిన్ను వెతుకుతాను, నాకు సహాయం చేయము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నిజముగా దావీదు ఆ విధముగా దేవుని వెతికాడు కాబట్టి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు. దావీదును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, దావీదు అన్ని సమయాలలో దేవుణ్ణి వెతికాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధానమును వెతికారో అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. దానియేలు దేవుని వెతికాడు, దానియేలును దేవుడు ఆశీర్వదించాడు. అన్న దేవుని సన్నిధానమును వెతికింది, సన్నిధానమునకు వచ్చింది. ఆమెను కూడా దేవుడు ఆశీర్వదించి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆమె జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి వెతకగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ఆదివారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిని మనం వెతికినప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనలను కూడా ఆశీర్వదించే గొప్ప దేవుడిగా అని అంటాడు. కాబట్టి ఈరోజు కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళండి. కుటుంబముగా దేవుని సన్నిధానంలో ఒక 5 నిమిషాల ముందుగానే మనము కూర్చున్నప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఆయన మనలను కూడా దీవించే దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు వాగ్దానము, యెహోవాను ఆశ్రయించుడి, దేవుని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని వెతకండి. వెతికినప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. అటువంటి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా. మిమ్మల్ని వెతికే కృపను మాకు దయచేయండి. మీరు దొరుకు కాలమున మిమ్మల్ని వెతకని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మిమ్మల్ని వెతికే వారముగా, మీ సన్నిధికి వచ్చే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయండి. మీ యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.